వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పశ్చిమ కనుమల్లో ప్లాస్టిక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పులో భాగంగా ఏముందంటే అందులో అసలు మ్యాటర్ ఏంటి? పశ్చిమ కనుమలు ప్రకృతి అందాలతో అలరించే ప్రముఖ పర్యాటక ప్రాంతమని మనందరికీ తెలుసు. అయితే ఊటీ, కొడైకెనాల్, నీలగిరి వంటి ప్రాంతాలకు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు చేరుకుంటున్నారు. అయితే పర్యాటకుల రాకతో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతుండటంతో ఈ ప్రకృతి నశించే ప్రమాదం ఎదురైంది. దీనిని అరికట్టేందుకు మద్రాసు హైకోర్టు 28 రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం ప్రకృతి ప్రేమికులకు ఊరట కలిగించే ముందడుగుగా మనం భావించబడుతోంది. అయితే పశ్చిమ కనుమల్లోనే పెరుగుతున్న ప్లాస్టిక్ ముప్పు. ఎందుకంటే పశ్చిమ కనుమల్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ప్లాస్టిక్ వినియోగం కూడా పెరిగింది. వాటర్ బాటిల్స్, స్ట్రాలు, కప్పులు, కట్లరీలు, అలాగే బ్యాగుల వంటి వెదజల్లనే ప్లాస్టిక్ ఉత్పత్తులు ఈ పర్వత ప్రాంతాలను మలినంగా మార్చేస్తున్నాయి. ఇవి స్థానిక జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించడంతో పాటు నేల, నీరు, గాలిని కలుషితం చేస్తున్నాయి. అయితే ఈ మద్రాసు హైకోర్టు తీర్పు ఏమిచ్చింది? ఈ సమస్యను సమీక్షించిన మద్రాసు హైకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం 28 రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ తీర్పు ఇచ్చింది. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్యాకేజింగ్, స్ట్రాలు, కప్పులు, క్లటరీలు, అలాగే తదితరాలపై ఈ నిషేధం వర్తిస్తుంది. నిషేధాన్ని ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని, అలాగే టూరిస్టులకు ప్లాస్టిక్ రహిత బ్యాగులను అద్దెకు ఇచ్చే విధానాన్ని అమలు చేయవచ్చునని కోర్టు సూచించింది. ఇందుకు ఈ పిటిషన్ విచారణ నేపథ్యంలోకి వెళ్తే అసలు నేపథ్యం ఏంటంటే, నీలగిరి ప్రాంతంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ సుబ్రహ్మణ్య కౌశిక్ అనే ప్రకృతి ప్రేమికుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ను విచారించడంలో భాగంగా వెలువడింది. కోర్టు ఈ తీర్పుతో పాటు ప్రజలందరినీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా చైతన్యవంతం చేయాలని సూచిస్తుంది. అయితే ఈ ప్లాస్టిక్ నిషేధం వల్ల ఇక్కడ మనకు లాభాలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఈ నిషేధం వల్ల పర్యావరణానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గుతుంది, అలాగే స్థానిక జీవ వైవిధ్యం కూడా రక్షించబడుతుంది. ప్రధానంగా మన జీవ వైవిధ్యం ఏదైతే బయోడైవర్సిటీ ఉందో మనం రక్షించుకోగలగాలి. మానవ ఆరోగ్యంపై ఉన్నటువంటి పెనుముప్పు కూడా తగ్గుతుంది. పర్యాటక ప్రాంతాల శుభ్రత కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో వచ్చినటువంటి టూరిస్టులు హ్యాపీగా ఫీల్ అవ్వగలరు, ఆరోగ్యంగా ఉంటారు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరుగుతుంది. మద్రాస్ హైకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రకృతి పరిరక్షణ దిశగా ఒక అత్యంత ప్రగతివంతమైనటువంటి అడుగుగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.